హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పార్వతీపురం నుంచి ప్రకాశం వరకు, మన్యం ప్రాంతం నుంచి మారుమూల గ్రామం వరకు ఎక్కడికి వెళ్ళినా ఒకటే పేరు. పవన్ కళ్యాణ్ గారు అడుగడుగున రోడ్లు వేసుకుంటూ ప్రజల మనసుల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్న రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ఒకటే పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. చలో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వండి, వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా రాళ్ళు రప్పల్లో నడుచుకుంటూ ప్రజల కోసం వెళ్ళిండు. వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళు డెలివరీ కోసము డోలె పట్టుకొని ఇటు అటు కర్ర పెట్టుకొని డెలివరీ మహిళను భుజాన్ని వేసుకొని ఇట్లా నడుచుకుంటూ పోతుంటే మనందరికీ ఎంతో దుఃఖం వస్తుంది. అలాంటి కష్టాలన్నీ గమనించి ఆ రోజున అధికారం లేనప్పుడు మాట ఇచ్చిండు, ఆ మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా పార్వతీపురం నుంచి ప్రకాశం డిస్టిక్ వరకు ఒకటే పని, రోడ్లు వేయిస్తున్నాడు, మరమ్మతులు వేయిస్తున్నాడు, ప్రజల కష్టాలను తీరుస్తున్నాడు, ప్రజల గుండెల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ప్రజల చేత జేజేలు అందుకుంటుండు. నిజంగా చెప్పాలంటే భారతదేశానికి పల్లెటూరులో పట్టుకోమని ఏదైతే మాట ఉందో ఆ మాటని నిజం చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుండు. ఇప్పటిదాకా సినిమాలను చూస్తాం, ఇలా రోడ్లు తొందరగా వేయించడం అనేది. పవన్ కళ్యాణ్ వచ్చిన 6 నెలల్లోనే ప్రతి గ్రామానికి మంచి రోడ్లు, విద్య, వైద్యం అందాలనే కృషితోటి పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకుంటూ పోతుండు. సంక్రాంతి వరకు అసలు రోడ్లు ఏదైతే ఖరాబ్ అయిన రోడ్లు లేని ప్రాంతంగా ప్రతి ప్రాంతం ఉంటుంది. ప్రతి చోట సీసీ రోడ్లు, ఏదైతే డాంబర్ రోడ్లు, మెయిన్ రోడ్లు, ప్రతి రోడ్లు ప్రజలకు అవసరమైన రోడ్లని బాగు చేస్తూ ప్రజల కష్టాలను తీరుస్తూ ఆయన నడుచుకుంటూ ఆయన పని చేసుకుంటూ పోతాడు. ప్రకాశం డిస్టిక్ వెళ్ళిండు, కృష్ణా డిస్టిక్ వెళ్ళిండు. ఏకంగా తానే రోడ్డు మీద కూర్చొని ఆ రోడ్లు తవ్వి నాణ్యత ఎట్లుంది, మనం ఏదో కాంట్రాక్టర్ దోచిపెట్టే విధంగా ఉండకుండా ప్రజల సొమ్ము, ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా, అవినీతికి తావు లేకుండా ప్రజల పైసల్ని ప్రజలకు నాణ్యమైన రోడ్ల రూపంలో అందించాలని ఏకైక లక్ష్యంతో నిజంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకుంటూ పోతాడు. అటు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులకి ఇక్కడ తెలంగాణ ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలైతే జేజేలు పలుకుతారు. ఇలాంటి నాయకుడు మాకు లేకుండా ఏంది అని చెప్పేసి చాలామంది, అది ఎట్లా అంటే చాలామంది చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నాయకుడు భారతదేశ వ్యాప్తంగా ఉండాలి, కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవ్వద్దని ప్రజలు అనుకుంటున్న మాట ఇది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాటి మాటని, పల్లెలే భారతదేశానికి పట్టుకొమ్మలనే మాటని పట్టుకొని ప్రజల బాధలు తీరుస్తూ రోడ్లైతే నిజంగా రోడ్లని బాగు చేయడం, ప్రజా అవసరాలు అంటే ఏముంటాయి, రోడ్లు, నీళ్లు కోరుకుంటారు, నిధులు కోరుకుంటారు, విద్య కోరుకుంటారు, ఉపాధి కోరుకుంటారు. వీటి మీదనే పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఇలా ప్రజల కష్టాలు తీర్చుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ 6 నెలల్లోనే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగిపోయిండు. ఏకంగా గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు పెట్టి ప్రపంచ రికార్డ్ని క్రియేట్ చేసిండు. అటు గూగుల్ ట్రెండ్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారి మోగిపోయింది. మనందరికీ తెలుసు, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఆయన. నిజంగా ఒక రాజకీయ నాయకుని కోసం ప్రజలు ఇంత వెతికిరంటే అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు ప్రభుత్వంలో లేనప్పుడే ఎన్నో హామీలు ఇచ్చిండు, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతాడు. ప్రజలకు ఏ మాట ఇచ్చిండో ఆ మాట కేవలం 6 నెలల్లోనే ఇదంతా చేయడం అనేది అసలు ఇప్పటిదాకా ఉప ముఖ్యమంత్రి అంటేనే ఎప్పుడు ఎవరికి తెలియకపోయేది. ఇలాంటిది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, గ్రామ పంచాయతీకి సంబంధించిన మంత్రి, పర్యాటక మంత్రి ఇలా ఉంటాడా? ఇలాంటి పనులు చేస్తారా? ఆ చకచక పనులు చేసుకుంటూ ప్రజలు అనుకున్న మాకు ఈ పనులు అయితే లేవు అనేలోపే పనులు అయిపోతున్నాయి. నిజంగా గ్రామ పంచాయతీలో 30 రకాల పనులను ఒక బోర్డు వేసి మీకు ఏ పని అయింది, ఏ పని కాలేదని అక్కడ మెన్షన్ చేయడం అనేది నిజంగా ఇది రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటుర్రో అది ప్రజలతోటి లిస్ట్ తీసుకొని ప్రజల ముందే ఉంచి అక్కడ ఏం జరుగుతుంది, ప్రజల కళ్ళ ముందే ఈ పని అయిపోయింది, ఈ పని అవ్వలేదు, ఈ పని జరుగుతుంది, ఇంత చక్కటి ప్రణాళిక చేయడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమని నేను భావిస్తున్నా. దేశ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పాలన చూడాలని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో జాతీయ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా జస్ట్ 6 నెలల్లోనే ఇంత చేసిందంటే వచ్చే 4 సంవత్సరాల్లో ఎంత పని చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్న. ఒకవైపు గెలిపించిన పుట్టాపురానికి అభివృద్ధి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టాలు తీరుస్తూ ఏ శాఖలు తీసుకుంటూ ఆ శాఖల్లో అన్నింటిలో నిజంగా చెప్పంటే భారతదేశంలోనే అత్యధిక డెవలప్మెంట్ చేసిన రికార్డును రానున్న 5 ఏళ్ళలో మనం చూడబోతాం. నెంబర్ 1 నాయకునిగా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోతాడానికి ఈ 6 నెలల పరిపాలనే మనకు కళ్ళ ముందు కనబడుతుంది. రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపెట్టాలని కోరుకుంటూ జై